Hello friends, welcome to Sankalp Study Success. So, ఈ పర్టికులర్ సెషన్లో మనం సర్కిల్స్ నుంచి కాంజుగేట్ పాయింట్స్ అనే టాపిక్ని మనం నేర్చుకుందాం. అండ్ 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడో వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలో మనం నేర్చుకుందాం. సో ప్రీవియస్ సెషన్లోనే నేను మీకు పోల్ అండ్ పోలార్ గురించి చెప్తున్నప్పుడు ఆ పోల్ అంటే ఒక పాయింట్, పోలార్ అంటే ఆ పర్టికులర్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ మనం డ్రా చేసినటువంటి లైన్, అవునా, టాంజెన్స్ యొక్క పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి. సరే, పోల్ అండ్ పోలార్ గురించి మనం చెప్పుకున్నప్పుడు కాంజుగేట్ పాయింట్స్ అంటే ఏంటో కూడా నేను చెప్పాను. ఏంటంటే సపోజ్ పి అనే పాయింట్కి ఒక పోలార్ డ్రా చేశాను అనుకోండి, రైట్. ఆ పోలార్ మీద క్యూ అనే పాయింట్ ఉందనుకోండి. ఈ క్యూ అనే పాయింట్ యొక్క పోలార్ పి అనే పాయింట్ గుండా పాస్ అయ్యింది అనుకోండి. అప్పుడు పీక్యూ అనేవి ఏం చెప్పుకున్నాం? కాంజుగేట్ పాయింట్స్ అని చెప్పుకున్నాం, అవునా కదా? అంటే ఇఫ్ పి అండ్ క్యూ ఆర్ టూ కాంజుగేట్ పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక సర్కిల్ ఉంది, పి అనే పాయింట్ ఉంది, క్యూ అనే పాయింట్ ఉంది. ఇది క్యూ అనే పాయింట్, ఇది పి అనే పాయింట్. ఇవి రెండు కాంజుగేట్ ఎప్పుడు అవుతాయి అంటే పి అనే పాయింట్ యొక్క పోలారు క్యూ గుండా పాస్ అవ్వాలి, క్యూ అనే పాయింట్ యొక్క పోలారు పి గుండా పాస్ అవ్వాలి. అప్పుడు దీస్ టూ పాయింట్స్ ఆర్ సెట్ టు బి కాంజుగేట్ టు ఈచ్ అదర్ అనమాట. అంటే మళ్ళీ చెప్తున్నాను వినండి, పి పాయింట్ క్యూ పాయింట్ కాంజుగేట్ అవ్వాలి అంటే ఈ పాయింట్ యొక్క పోలార్ క్యూ అనే పాయింట్ గుండా పాస్ అవ్వాలి, క్యూ పాయింట్ యొక్క పోలార్ పి గుండా పాస్ అవ్వాలి. అప్పుడు పి అండ్ క్యూ ఆర్ సెట్ టు బి కాంజుగేట్ టు ఈచ్ అదర్. అర్థమైందా? దట్స్ ద సింపుల్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు చూడండి, మ్యాథమెటికల్గా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సి ఫ్రెండ్స్, ఇక్కడ రాసాను చూడండి డెఫినేషన్. డిఫైన్ కాంజుగేట్ పాయింట్స్ అన్నప్పుడు 2 పాయింట్స్ పి అండ్ క్యూ ఆర్ కాల్డ్ ద కాంజుగేట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎ గివెన్ సర్కిల్ ఎస్ ఈక్వల్ టు 0 ఇఫ్ ఈచ్ పాయింట్ లైస్ ఆన్ ద పోలార్ ఆఫ్ ద అదర్ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ సర్కిల్. అంతే కదా? ఓకే. If the points P x1, y1 and Q x2, y2 are conjugate with respect to the circle, then S12 should be equal to 0. S12 notation value 0కి ఈక్వల్ అయితే అప్పుడు ఈ రెండు పాయింట్స్ కూడా మనం కాంజుగేట్ పాయింట్స్ అని చెప్తాము. అర్థమైందా? దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది గుర్తుపెట్టుకోండి. S12 ఈక్వల్ టు 0 అంటే 2 పాయింట్స్ కాంజుగేట్ అని ప్రూవ్ చేయమన్నప్పుడు S12 వాల్యూ 0కి ఈక్వల్ అయింది అనుకోండి, మనం ప్రూవ్ చేయొచ్చు. అయితే ఇలా కాకుండా మరొక మోడల్లో కూడా మనం చేయొచ్చు. ఏంటంటే ఫస్ట్ పీక్యూ అనే 2 పాయింట్స్ ఇచ్చారనుకోండి, సపోజ్ ఇవి రెండే పాయింట్స్, ఇవి రెండు కాంజుగేట్ అని మనం ప్రూవ్ చేయమన్నారనుకోండి. ఈ పి అనే పాయింట్ని యూజ్ చేసి పోలార్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ క్యూ అనే పాయింట్ ఆ పోలార్ మీద ఉంది అంటే సాటిస్ఫై చేస్తుంది అనుకోండి, ఆ ఈక్వేషన్ ఈ క్యూ అనే పాయింట్ సాటిస్ఫై చేస్తుంది అనుకోండి, అంటే పి పాయింట్ యొక్క పోలార్ మీద క్యూ అనే పాయింట్ ఉంది అంటే Q is satisfying the polar equation of P. అవునా కదా? Therefore both are conjugate. అలా కూడా మనం చెప్పొచ్చు. సరేనా? So this is all about the definition and formula. Now let us see few questions basing on IB point of view in 2 marks. Okay. Friends, look at the first question. Show that the points -1, -2 and 2, -3 are conjugate points with respect to the circle x square plus y square equals to 4. సరేనా? ఈ పర్టికులర్ సర్కిల్కి ఈ రెండు కూడా కాంజుగేట్ పాయింట్స్ అని ప్రూవ్ చేయండి అని అడుగుతున్నాడు. సరే, బాగానే ఉంది. అంటే ఏంటి? సపోజ్ ఇది పి, ఇది క్యూ అనుకున్నాం అనుకోండి. ఈ పర్టికులర్ పాయింట్ గుండా, అంటే దీన్ని జనరల్గా 2 మెథడ్స్లో చేయొచ్చు. ఇందాక నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్లో చేయొచ్చు, ఫార్ములా ఓరియంటెడ్లో కూడా చేయొచ్చు. అంటే S12 ఈక్వల్ టు 0 చేసి కూడా మనం చెప్పొచ్చు, అవునా కదా? సో ఈ పర్టికులర్ పాయింట్ని యూజ్ చేసి పోలార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పోలార్ ఈక్వేషన్లో ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సాటిస్ఫై అయిందనుకోండి, అప్పుడు దీస్ టూ ఆర్ కాంజుగేట్ అని చెప్పొచ్చు విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ సర్కిల్. ఎస్ ఓను? అలా కాదు సార్, నేను ఫార్ములానే వాడతాను, S12 ఈక్వల్ టు 0 చూపించేస్తానంటే యువర్ విష్, యూ క్యాన్ డూ. మనం రెండింటిని చేద్దాం. మీకు ఏది కంఫర్ట్గా అనిపిస్తే మీరు అది చేయండి ఐపీ పేపర్లో. ఎనీవే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద గివెన్ సర్కిల్? గివెన్ సర్కిల్ ఏంటి నాన్న? గివెన్ x² + y² ఈక్వల్స్ టు 4 కదా? అంటే ద సెంటర్ ఈజ్ అట్ ఆరిజినే కదా? అవును. దట్ మీన్స్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ x² + y² -4 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద సర్కిల్. ఎస్ ఆర్ నో? సో వాట్ ఆర్ ద గివెన్ పాయింట్స్? లెట్ p x1 y1 ఈక్వల్స్ టు -1, -2 అండ్ q x2 y2 ఇట్స్ 2, -3. అవునా కదా? ఫైన్. ఇప్పుడు చూడండి, నౌ లెట్ us ఫైండ్ ద పోలార్. ముందు కాన్సెప్చువల్గా మనం వెళ్దాం, తర్వాత మనం ఫార్ములా చేద్దాం, ఫార్ములా యూజ్ చేద్దాం. సో వాట్ ఈస్ ద పోలార్ ఆఫ్ పి? పోలార్ ఆఫ్ పి x1 y1 ఫైండ్ అవుట్ చేయాలి కదా? వాట్ ఈస్ ద పోలార్ ఫార్ములా నాన్న? S1 ఈక్వల్ టు 0, అవునా కదా? S1 ఈక్వల్ టు 0. ఈ పర్టికులర్ ఈక్వేషన్కి S1 ఫైండ్ అవుట్ చేయండి. ఐ మీన్ వాట్ కెన్ ఐ సే? x1x + y1y -4 ఈక్వల్ టు 0, అవునా కదా?
All right. So what is x1, Nana? x1 is -1, minus into x, -1 into x is -x. Y1 is -2, plus into minus is -2y, -4 equal to 0. దీన్ని ఎలా రాయొచ్చు? x plus 2y plus 4 equal to 0 అని రాయొచ్చు కదా. This is nothing but polar of point P. అవునా? polar of point -1, 2. అవునా కదా? ఇప్పుడు ఈ లైన్ మీద Q అనే పాయింట్ కూడా ఉంది అయితే అప్పుడు మనం ఏం చెప్పచ్చు? బోత్ ఆర్ కాంజుగేట్ ఈచ్ అదర్ అని చెప్పచ్చు. నౌ సీ ఫ్రెండ్స్, సబ్స్టిట్యూట్ Qx2, y2 పాయింట్, దట్ ఈస్ Q పాయింట్ x2 y2 ఏమనుకున్నాం మనం ఇక్కడ? ఇస్ 2, -3 ఇన్ పోలార్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందనా? వాట్ ఐ విల్ బి గెటింగ్? ఎక్స్ ప్లేస్లో ఏముంది? 2 ఉంది. 2 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ y ప్లేస్లో -3 ఉంది, ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో 2 - 6 plus 4 equal to 0. 4 plus 2 is 6. 6 minus 6 is 0 again. So 0 equal to 0. అంటే Q lies on this polar అనే కదా అర్థం. అంటే ఈ Q అనే పాయింట్ లైన్ మీద ఉందనే కదా అర్థం. దట్ మీన్స్ Q 2, -3 lies on P -1, -2. Q lies on P. Therefore మనం ఏం చెప్పచ్చు? P and Q are కాంజుగేట్ పాయింట్స్ అని మనం చెప్పచ్చు. రైట్ నానా? ఇది కాన్సెప్షువల్ ఓరియంటెడ్గా మనం ఈ విధంగా చేస్తాం. అయితే S12 = 0 ఫార్మాట్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. రైట్? ఓకే, అది కూడా మనం చేద్దాం. అది ఫార్ములా ఓరియంటెడ్లో అలా చేస్తాం అనమాట. సరే, బాగానే ఉంది. చూడండి నాన్న, ఇఫ్ 2 points are said to be conjugate points, then S12 = 0. ఇదే కదా ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ S12 నానా? x1 x2, అవునా కదా, ప్లస్ y1 y2 -4 ఈక్వల్ టు 0 అవ్వాలి. S12 వాల్యూ ఇది, ఈ వాల్యూ 0 అవ్వాలి. సో x1 ఎంత? x1 వాల్యూ ఈజ్ -1, అంటే x2 ఎంత? ఇట్స్ 2, ప్లస్ y1 ఎంత? ఇట్స్ -2, y2 ఎంత? ఇట్స్ -3, -4 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ -2, into minus is 6, ప్లస్ 3 to 6, సో ప్లస్ 6, సో ప్లస్ 6 -4 ఈక్వల్ టు 0. ఎస్, 0 ఈక్వల్ టు 0, అవును కదా. -4 - 2 ఈజ్ -6, -6 plus 6 0, 0 ఈక్వల్ టు 0. హెన్స్ S12 is 0. Both these 2 points are conjugate to each other. సింపుల్గా మీరు S12 వాల్యూని 0కి ఈక్వల్ చేసినా సరిపోతుంది. రైట్? ప్లీజ్ నోట్ దిస్ నానా. నౌ లెట్ us see another question. Very important for 2 marks. Okay. Friends, look at the next question. Show that the points 2, 3 and -2, -1 are conjugate points with respect to the circle x² plus y² -6x plus 8y -1 equals to 0. అంటే ఇవి రెండు కూడా విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్ దీస్ 2 ఆర్ కాంజుగేట్ అని మనం ప్రూవ్ చేయాలి. ఇందాక సెంటర్ ఈజ్ ఎట్ ఆరిజిన్, ఇప్పుడు సెంటర్ ఆరిజిన్ దగ్గర లేదు కదా. ఎనీవే, సేమ్ కాన్సెప్ట్ మన రెండు ప్రొసీజర్స్ చేసి మనం చేద్దాం. ఆల్ రైట్. సో వాట్ ఈస్ ద గివెన్ సర్కిల్ నానా? గివెన్ సర్కిల్ ఈజ్, హౌ కెన్ ఐ రైట్ దిస్? ఎస్, ఐడెంటికల్ x² plus y² -6x plus 8y -1 ఈక్వల్ టు 0 కదా. ఇప్పుడు చూడండి, షో దట్ ద పాయింట్స్, ఇవి రెండు పాయింట్స్ కూడా కాంజుగేట్ అని ప్రూవ్ చేయాలి కదా. లెట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ముందు GF వాల్యూస్ని ఒబ్టైన్ చేయాలి. బికాస్ 2G వాల్యూ ఎంత నాన్న? ఇక్కడ 2G వాల్యూ ఈజ్ -6 హియర్ అండ్ G వాల్యూ ఈజ్ -3 హియర్. తర్వాత 2F వాల్యూ ఈజ్ 8 హియర్, F వాల్యూ ఈజ్ 4 హియర్. తర్వాత C వాల్యూ ఈజ్ -1, అవునా? ఓకే. సో ఇప్పుడు షో దట్ ద పాయింట్స్, రెండు పాయింట్స్ కాంజుగేట్ అని చూపించాలి కాబట్టి గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చారు? గివెన్ పాయింట్స్ లెట్ P x1 y1 అనుకుందాం ఒక పాయింట్ని, 2, 3. Q x2 y2 అనుకుందాం, -2, -1 కదా. ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్షువల్ ఓరియంటెడ్గా మనం చేద్దాం, తర్వాత ఫామ్లో కూడా తర్వాత చేద్దాం. మీ ఇష్టం, మీరు ఏదైనా ఒకటి చేయండి ఎగ్జామ్లో చాలు. ఆర్ ఎల్స్ యువర్ టైమ్ విల్ గెట్ వేస్టెడ్. ఎనీవే ఫైన్.
సో see friends, the polar of px1y1. సో ఈ px1y1 యొక్క పోలార్ ఎక్కడ ఉంటుంది? పోలార్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, కాబట్టి s1 ఈక్వల్ టు 0 ఫార్ములా. సో s1 ఫార్ములా ఏంటన్నా? x1x ప్లస్ y1y ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y ప్లస్ c ఈక్వల్ టు 0. ఇదే కదా s1 ఫార్ములా. వాట్ ఈస్ x1 హియర్? y1 here 2, 3. So 2x plus 3y plus what is the value of g nana? -3. -3 into 2 plus x. F value is 4 plus 4 into y1 value is 3. 3 plus y plus what is the value of c nana? It's -1, which is equal to 0. So 2x plus 3y minus 6 plus into minus into plus is minus 3x plus 4 3 is 12 plus 4y minus 1 equal to 0. So 2x minus 3x is minus x kada. All right, minus x. ఇది చేసాము. 3y plus 4y is 7y. So 12 minus 6 is 6. 6 minus 5 is nothing but 6 minus 1 is 5, which is equal. Antena? Oh my god. So minus 6 minus 1 undi. Okay, 12 minus 6 is plus 6. Plus 6 minus 1 is nothing but plus 5. So here minus minus common is this x minus 7y minus 5 equal to 0. x minus 7y minus 5 equal to 0. This is the polar of p. ఇప్పుడు ఈ పోలార్ మీద q అనే పాయింట్ ఉంటే, అంటే ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 0 వస్తే, ఎస్ p and q both are conjugate to each other. Yes or no? So now let's check. ఏం చెక్ చేస్తాం? if q minus 2 comma minus 1 lies on polar, then the points are said to be conjugate. అంతేనా? ఓకే, ఇప్పుడు చూడండి, x ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయండి. -2 minus 7 into y value, it's -1 minus 5, which is equal to 0. So -2 minus into minus is plus 7 minus 5 equal to 0. So -7 idi, -2 minus 5 is -7, 7 minus 7 is 0, 0 equal to 0. Yes, q lies on polar of p. Therefore q lies on polar of p. Therefore p and q are conjugate points. Conjugate points అని మనం చెప్పచ్చు. అర్థమైందేనా? లేదు సార్ నేను S12 ఈక్వల్ టు 0 ఫార్మాట్ వాడతాను అంటే వెరీ గుడ్, చక్కగా వాడేయండి. ఆ మెథడ్ కూడా మనం చేద్దాం. సరే చూడండి అన్న. ఓకే, బోత్ ఆర్ కాంజుగేట్ అని చూపించాం కదా. సరే చూడండి, if two points are said to be conjugate to each other, then S12 equal to 0. What is S12? x1 x2 plus y1 y2 plus g into x1 plus x2 plus f into y1 plus y2 plus c equal to 0. అవునా? x1 into x2 ఎంత? 2 into -2 plus y1 into y2 అంటే 3 into -1 plus what is the value of g here? It's -3. -3 into x1 plus x2, it's 2 plus -2. అవునా? Plus what is the value of f nana? F nana is 4, y1 plus y2, 3 plus -1 plus what is the value of c here? It's -1. ఇది 0 అవుతుందా లేదా చెక్ చేద్దాం. 2 minus 2 0 కదా, ఈ టర్మ్ 0 అయిపోతుంది. It's -4 -3. This is 3 minus 1 is 2, 2 4 is 8, -1 equal to 0. -4 -3 is -7, -7 -1 is -8. So ఇక్కడ నాకు ఏమొస్తుంది? -8 plus 8, which is equal to 0. So 0 equal to 0. Therefore p and q are said to be conjugate. అంటే p and q points are conjugate to each other, right? ఎందుకని S12 వాల్యూ 0 అయింది కదా. S12 వాల్యూ 0 అయింది మనకి. 0 ఈక్వల్ టు 0 అవసరం లేదు ఇక్కడ. సో మనకి S12 వాల్యూ 0 అయిందా లేదా? ఎస్ ఆర్ నో? దట్స్ ఆల్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
satisfied. S12 value equal to 0 is satisfied. Therefore, both points are conjugate to each other. Please note this. Now let us see the next question. Okay. Friends, look at the next question. ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ అన్న ఆంధ్ర తెలంగాణలో చాలాసార్లు వచ్చింది ఈ క్వశ్చన్ 2 మార్క్స్కి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if the points 1, 3 and 2, k are conjugate with respect to the circle x square plus y square equals to 35. All right. So, చూద్దాం. Given circle x square plus y square equals to 35. ఈ పర్టికులర్ సర్కిల్ ఆరిజిన్ అంటే సెంటర్ విల్ బి ఎట్ ద ఆరిజిన్. ఎస్ ఓ నో? దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 35 ఈక్వల్ టు 0. అవునా? ఆర్ స్క్వేర్ వాల్యూ వచ్చేసి 35, ఆర్ వాల్యూ వచ్చేసి √35. అవునా? ఆర్ స్క్వేర్ వాల్యూ వచ్చేసి 35. ఆల్ రైట్. సరే, వాట్ ఆర్ ద గివెన్ పాయింట్స్? గివెన్ పాయింట్స్ px1 y1 ఏమనుకుందాము అంటే 1, 3 అనుకుందాం. qx2 y2 ఏమనుకుందాము అంటే దిస్ ఈస్ 2, k అనుకుందాం. ఓకేనా? therefore to be conjugate points అవ్వాలి అంటే s12 should be equal to 0 కదా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో వాట్ ఈజ్ s12 నొటేషన్ ఏంటి? x1 x2 ప్లస్ y1 y2 మైనస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 0. అంటే సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉన్నప్పుడు ఇది అంతే. ఆర్ స్క్వేర్ వాల్యూ ఎలాగో 35 కాబట్టి ఏం చెప్పచ్చు అంటే, సి ఫ్రెండ్స్, x1 అంటే x2 అంటే 1 × 2 ప్లస్ 3 × k మైనస్ 35 ఈక్వల్ టు 0. ఆర్ స్క్వేర్ వాల్యూ 35, దట్స్ ఆల్. సో 2 ప్లస్ 3k మైనస్ 35 ఈక్వల్స్ టు 0 and it's 2 minus 35 is nothing but minus 33. So 3k minus 33 equal to 0. 3k equal to 33 and k value is equal to 33 by 3. What I will be getting? K equals to 11. Yes or no? What is the value of k here? The value of k equals to 11. సింపుల్గా దీన్ని మీరు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ పీకి మీరు అంటే అన్నోన్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి నోన్ పాయింట్స్కి పోలార్ మీరు ఫైండ్ అవుట్ చేసి అందులో సబ్స్టిట్యూట్ చేసి అది పెద్ద ప్రొసీజర్ అయిపోతుంది. చేయండి, తప్పేం లేదు. కానీ ఇది ఇంకా ఈజీ కదా, తక్కువ టైంలో అయిపోతుంది. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్. ఇది కూడా మనల్ని ప్రీవియస్ ఇయర్ పేపర్లో అడిగారనమాట. చూడండి అన్న. Find the value of k if the points 4, 2 and k, -3 are conjugate with respect to the circle x square plus y square minus 5x plus 8y plus 6 equals to 0. సరే చూడండి అన్న, గివెన్ సర్కిల్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? గివెన్ సర్కిల్ ఈజ్ x square plus y square minus 5x plus 8y plus 6 equal to 0. ఇది కదా గివెన్ సర్కిల్. ఇక్కడ సెంటర్ ఆరిజిన్ దగ్గర లేదు. సరే, so what are the g and f values nana? 2g equals to -5 and g equals to -5/2 kada. 2f equals to 8, f equals to 2 4s 8 antena. And what is the value of c here? C value is 6, right? Okay, so what are the given points? Given points are 4, 2 and k, -3. అంటే విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్ దీస్ 2 పాయింట్స్ ఆర్ ఆల్రెడీ కాంజుగేట్. అలాంటప్పుడు k వాల్యూ ఎంత? k వాల్యూ ఎంత ఉంటే ఇవి రెండు కాంజుగేట్ అవుతాయి విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్ అడుగుతున్నాడు కదా. గివెన్ పాయింట్స్ ఆర్ దీస్ 2. సరే, బాగానే ఉంది. ఇప్పుడు టు బీ కాంజుగేట్ s12 ఈక్వల్ టు 0 కదా ఫార్ములా. వాట్ ఈజ్ s12 నానా? s12 ఫార్ములా ఏంటి మనకి? నొటేషన్ చెప్పండి. x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c ఈక్వల్స్ టు 0. అవునా కదా? సో వాట్ ఈజ్ x1 అండ్ x2? ఇక్కడ మనం దేన్ని x1 x2 అనుకుందాం, మీ ఇష్టం. దీన్ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని x1 y1 అనుకోండి, దీన్ని x2 y2 అనుకోండి. సరేనా? సో అనుకున్నప్పుడు మనకి ఏమొస్తుందన్నా, x1 ఈజ్ 4, x1 y1గా ఓకే, x2 వచ్చేసి k, y1 వచ్చేసి 2, y2 వచ్చేసి -3 ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ g నానా? ద వాల్యూ ఆఫ్ g ఈజ్ -5/2 అంతేనా? -5/2. x1 ప్లస్ x2 4 ప్లస్ k ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ f నానా? ఇట్స్ 4.
What is the value of y1 plus y2 here? F value is 4, correct. So 2 plus of minus 3 plus what is the value of c? 6 equal to 0. So this is 4k, 2 3 is minus 6 here, plus into minus is minus, and 2 2 is 4, 2 5 is 10, minus 10 minus 5k by 2 antena. 2 minus 3 is minus 1, plus into minus is minus 4, avuna, plus 6 equal to 0. So minus 6 plus 6 gets cancelled. So 4k minus 5k by 2 ante 8k minus 5k by 2, 4 2 is 8, 8k minus 5k divided by 2, minus 10 minus 4 is minus 14, which is equal to 0. Yes or no? ఇక్కడ చూడండి, 8k minus 5k is 3k divided by 2, right? Minus 14 equal to 0, right or not? 3k by 2 equals to 14. What is the value of 3k, nana? 14 into 2. K value is 28 divided by 3, right? So what is the value of k, nana? The value of k is 28 divided by 3. Here మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే k ప్లేస్లో మనం 28 డివైడెడ్ బై 3 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్పుడు ఈ రెండు పాయింట్స్ కూడా కాంజుగేట్ అవుతాయి విత్ రెస్పెక్ట్ టు దిస్ గివెన్ సర్కిల్. అర్థమైందా? ఇది మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్లో బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ పేపర్లో ఒకసారి 2 మార్క్స్ అడిగినటువంటి క్వశ్చన్. సో ఈ మోడల్లో మనకి క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది బేసింగ్ ఆన్ ద టాపిక్ కాంజుగేట్ పాయింట్స్. రైట్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే మన టెలిగ్రామ్ ఛానల్కి కానీ వాట్సాప్ నెంబర్కి కానీ మెసేజ్ చేయండి. Please do like, comment and share. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye bye.